హలో అండి. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. అండ్ సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఫస్ట్ కడాయి వేడి చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసి దాంట్లోనే కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత చికెన్ ముక్కలన్నీ వేసుకోండి. చికెన్ ముక్కలు నేను బోన్లెస్ తీసుకుంటున్నాను. బోన్స్ ఉన్నా పర్లేదండి, కాకపోతే నేను బోన్లెస్ తీసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టము, ఎలా అయినా తీసుకోవచ్చు. చికెన్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలా చికెన్లో వాటర్ అన్నీ పోయాక అందులో పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కారం ఇంకా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. దాంట్లోనే ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత అందులో లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకోండి. ఈ చికెన్ ఫ్రై 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.